తెలంగాణ డ్రైవర్ ట్రేడ్ యూనియన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పంపరి అశోక్ ఎన్నికయ్యారు. బీసీ సంక్షేమ సంఘం యూనియన్ నాయకుడు ఆర్ కృష్ణయ్య అశోక్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పంపరి అశోక్ మాట్లాడుతూ డ్రైవర్లుగా పనిచేస్తూ నిత్యం అధిక పనిభారం వల్ల ప్రమాదాలకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమానికి తమ యూనియన్ ద్వారా కృషి జరుగుతుందని అశోక్ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని, ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీశైలంతో పాటు కార్మిక నాయకులు పాల్గొని వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించగలరని వారు కోరారు. పంపరి అశోక్ మాట్లాడుతూ తనను జిల్లా సెక్రటరీగా ఎంపిక చేసినందుకు ఆర్ కృష్ణయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీశైలం గారిని మాట్లాడుతున్నా. మన యూనియన్ ఫౌండర్ పంపరి అశోక్ కుమార్ గారు ఈ మధ్యలోనే మన బీసీ సంక్షేమ అధ్యక్షులు గారి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మన సిద్దిపేట డివిజన్లో ప్రధాన కార్యదర్శిగా నిర్వహించడం జరిగింది. ఈ మధ్యలోనే ఈ బీసీ సంక్షేమ అభ్యున్నతి కోసం చాలా పాటుపడుతూ వాళ్ళలో అందులో విద్యార్థుల సంక్షేమం కోసం, డ్రైవర్ల సంక్షేమం కోసం చాలా కృషి చేస్తూ చాలా రాత్రిపగళ్ళు కష్టపడుతున్నాడు. ఆ సేవలను గుర్తించి మన బీసీ సంక్షేమ అధ్యక్షుడు గారు ఆర్ కృష్ణయ్య గారు మన పంపరి అశోక్ గారిని సిద్దిపేట డివిజన్లో ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. కావున మనం కూడా అతని సేవల్ని గుర్తించి అతనికి వెన్నుదండుగా నిలబడి అతని కృషిని గుర్తించి మనం కూడా అతనికి చాలా ప్రోత్సహించు ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ యూనియన్ స్థాపించి 2017 స్థాపించి తోటి డ్రైవర్లకు ప్రమాద బీమా, గవర్నమెంట్ చచ్చే ప్రాపర్టీ ఏమున్నాయో ప్రతి ఒక్కరికి అందించే విధంగా మా యూనియన్ సభ్యులందరము కష్టపడి వాళ్లకు ఫలితాలు వచ్చే విధంగా మేము పోరాటం చేస్తున్నాము. మరియు వాళ్లకు ప్రమాద బీమా 5 లక్షలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ నుంచి ఈ 5 లక్షలు వాళ్ళకి ఎలాంటి సరిపోక ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏ విధంగా అంటే ఇంక్రిమెంట్ అనేది 10 లక్షలు కావాలని గత ప్రభుత్వాలు ఎలాంటి మూమెంట్ తీసుకోక ఈ ప్రభుత్వం సుధా అదే మాదిరిగా నిమ్మకు నీరెట్టినట్టుగా అదే మాదిరిగా చూస్తుంది. కానీ డ్రైవర్ అంటే పొద్దున 6 గంటలకో 7 గంటలకో వచ్చి రాత్రి 1 గంట దాకా డ్యూటీ చేసి ఇంటికి పోయడానికి సుధా అసలు గ్యారంటీ లేదు. ఈ విషయము గవర్నమెంటు చూసుకొని నిర్ణయం తీసి ప్రతి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు న్యాయం చేస్తారని గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. మరియు లేబర్ కార్డులు కొత్తగా వచ్చిన ప్రమాద బీమా 10 lakhs మరియు నార్మల్ డెత్ అయితే 2 lakhs మరియు ఆడపిల్లలుంటే 30,000 ఇవ్వడం జరుగుతుంది. మరియు కార్మిక భవన్లో ఏ ఇబ్బంది అయినా కానీ మనం ఫైల్ తీసుకొని మరి సాల దగ్గర పోయినా మరి మేడల దగ్గర పోయినా సుధా పనులు తొందరగా అవుతలేదు. ఈ విషయం సుధా కార్మిక శాఖ మంత్రి వివేక స్వామి గారు మరి ఆ చర్య సుధా మీరు కొంచెం పట్టించుకొని కార్మికులకు మేలు చేయాలని కోరడం జరుగుతుంది. మరియు ఈ డ్రైవర్సు సంబంధించిన యూనియను మరియు గంగపుత్ర సంఘం యూనియను దీని పనిని బట్టి నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు సిద్దిపేట డిస్టిక్ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మనకు ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు ఆధ్వర్యంలో మనకి ఈ పోస్టు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టును నేను సద్వినియోగం చేసుకొని తెలంగాణ ఉన్న బీసీ విద్యార్థులకు బీసీకి సంబంధించిన సంక్షేమం ఏది ఉన్నాయని నేను దానికి వాళ్లకు ఎలాంటి ప్రాబ్లాలైన సుధా నేను
అన్ని సహసాధనలతో నేను ముందుకు ఉండి వాళ్ళకు పని చేస్తానని నేను మాట ఇస్తున్నాను. మరియు ఇప్పుడు గవర్నమెంటు కాలేజీలలో మరియు గురుకులాల మరి హాస్టళ్ళు మరి వీళ్ళ పిల్లలకి ఎంతోమంది నష్టం అవుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళు చదువుకున్న పిల్లలకు 1,00,000 రూపాయలు కట్టని విధంగా వాళ్ళు నష్టపోతురు. గవర్నమెంట్ అనేది 9 కోట్లు రిలీజ్ చేయాలని మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి పోరాటం చేస్తున్నాం. గవర్నమెంటు మరి 100 కోట్లు రిలీజ్ చేసింది. ఆ 100 కోట్లు అనేది ఏ మూలకు సరిపోదు. ఇంకా 800 కోట్లు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని ఎడల మరి నిరాహార దీక్షలు మరియు ర్యాలీలు చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాను, ఈ విధంగా ఖబర్దార్ ఖచ్చితంగా బీసీ విద్యార్థులకు ఈ ఫీజు రివినిమెంట్ అని ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ఈ విధంగా కోరడం జరుగుతుంది. బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య విద్యార్థుల